కూడా నేచురల్ గానే ఉంటారు, ఎక్కువగా వేసుకోరు. ఇది దెయ్యంలో ఉన్నానా? బ్యూటిఫుల్ గా ఉంటారు, Natural గా ఉంటారని చెప్తున్నాను నేను. సరే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను మిమ్మల్ని. మీ కిష్కింధపురికి రిలేటెడ్ గా. బాబు ఇంకెవరిని పెట్టలేదు కదా కౌశిక్ వెనకాల? ఇప్పుడు కాన్షియస్ అయిపోయాను నేను. ఇంకెవరైనా మళ్ళీ వాడు వచ్చినా భయపడతారు, అలాగే ఉన్నాడు. దాని లోపల నుంచి ఎవరైనా వస్తే అది మా రెస్పాన్సిబిలిటీ. దీని లోపల అమ్మో చెప్పలేము. వైరల్ అవుతుంది ఇప్పుడు. మీరు ఇది కూడా ప్లాన్ చేశారా? అది అసలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మొత్తం వైరల్ అయిపోతాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 మీకే. ఫస్ట్ క్వశ్చన్, మీరు అర్ధరాత్రి లేచారు, మీ పక్కనే దయ్యం కూర్చొని ఉంది, అప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారు? అలాంటి చోటు కూడా ఉండను. అవునా? నాకు నిజంగా చాలా భయం. నాకు ముందు ఎవరైనా కథలు హారర్ కథలు చెప్తే అసలు వినేవాడే కాదు. కౌశిక్ హారర్ కథలు చెప్పలా, భయ రాక్షసుడు మించిన కథ అన్నాడు. సో థ్రిల్లర్ జానర్ ఏమో అలా అనుకున్నాను తప్పించి, అలాంటిది ఏమైనా స్పేస్ లో సినిమా ఉందో కౌశిక్ విందాం అంటే అప్పుడు వచ్చి చెప్పాడు. మీరు నంబర్ స్టార్ట్ చేశాడు కథ స్టార్ట్ చేస్తే కరెక్ట్ లాస్ట్ హాఫ్ అవర్ క్లైమాక్స్ టైమింగ్ కి కరెంట్ పోయింది మా ఇంట్లో. నేను షాక్, అసలు మన ఇంట్లో చాలా రేర్ గా కరెంట్ పోద్ది. కరెంట్ పోవడం ఏంటి, మనోడు ఇంక ఇంటెన్స్ తోటి భయ్యా అని చెప్పి ఇంకా అసలు ఆ రేడియో వాయిస్ తోటి మొత్తం కంటెంట్ ఎంత బాగా చెప్తాడంటే కళ్ళకి కట్టని చెప్తాడు. హీ సూపర్ నరేటర్ అనమాట. సో నాకు ఏంటి క్యాండిడేట్ సరే మనం పై మాస్ హీరో, మనం కొంచెం భయపడమో చెప్పకూడదు. ఓకే ఓకే అని చెప్పి నేను కొంచెం కవర్ చేస్తున్నా. కౌశిక్ ఇది ఏంటి చాలా కొత్తగా ఉంది, మొత్తం హారర్ మిస్టరీలో చాలా బాగుంది స్పేస్, అలా ఎగ్జైట్ అయ్యాను అనమాట. నేను నార్మల్ ఇంత ముందు ఎవరైనా హారర్ కథ చెప్పినా కూడా నేను ఈ జానర్ మనకు కొంచెం సెట్ కాదులే ఇప్పుడే అని నేను పారిపోయేట్ అయిపోయానమాట అక్కడి నుంచి. అలాంటిది కౌశిక్ నన్ను హుక్ చేసాడు. కాదు, ఇప్పుడు పక్కనే దయ్యం వచ్చి కూర్చుంటే మీరు ఏం చేస్తారు? ఏంటండి చేసేది అసలు? ప్రమోషన్ చేయండి. కిష్కింధపురి రిలీజ్ అవుతుంది సెప్టెంబర్ 12 అని చెప్పండి. ఆ దొంగలు మనుషులు అంటే డీల్ చేయగలుగుతారు, కానీ దెయ్యం అంటే పారిపోవడం అండి. ఇంకంతకంటే ఏం చేస్తాం? ఆవిడ అడిగితే అదే క్వశ్చన్. బెటర్ మనుషుల కన్నా అని ఏమంటుంది? వద్దు, నాకు మనుషులు ఈజీ. అనుపమ గారిని అయితే వేరే ఆన్సర్ చెప్తారు, మీరు చెప్పండి. ఒక డే స్పెండ్ చేయొచ్చా? చెప్పా కదా డార్క్ మ్యాటర్, ఇగో ఇక్కడే ఉంది, ఎక్కడో ఒక డే అదే అంటే డే ఇన్ మై లైఫ్ ఆఫ్ ద దెయ్యం, ఇఫ్ ఐ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ అని. కాదు, ఒకవేళ మీరే గనక ఆ దయ్యం అయిపోతే, నేను దెయ్యం అయిపోతే, మీరు దయ్యం. వావ్ ఎక్సైటింగ్. మీరు అంటే ఈ దయ్యాలు జనరల్లీ వేరే వాళ్ళ ఒంటి మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అలా మీరు ఎవరి ఒంటి మీదకి వెళ్ళిపోవాలని? మీ ఒంటి మీద వస్తాను నేను. మీకు ఎలా ఎక్కడ నుంచి వస్తుంది ఇలాంటి ఐడియాలు, ఎక్కడ నుంచి వస్తుంది ఇలాంటి క్వశ్చన్స్ అని? మీ పోస్ట్ మీరు ఒంటి మీదకి వెళ్ళినా ఆవిడ ఆగదు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే వెళ్ళిపోదు. దెయ్యం బాడీలో ఉండి మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా చేస్తారని చూస్తాను. థ్యాంక్ యూ, మీరు అక్కడే ఉండండి, ఓకేనా? ఏది మిమ్మల్ని ఎక్కువగా భయపెడుతుంది? ఒకటి శ్మశానం, అర్ధరాత్రి శ్మశానం, లేదా మనకి పొద్దున పూట వచ్చేటువంటి సోషల్ మీడియా ట్రోల్స్. సోషల్ మీడియానే ఈ మధ్యకాలంలో ఎక్కువ భయపెడుతుంది అందరికీ. దెయ్యాలైనా మనం భరించవచ్చు, కానీ సోషల్ మీడియాని ఈ మధ్యకాలంలో భరించే శక్తి ఎవరికి లేదు. ఏం వస్తుందో తమ్నేల్ తెలియదు, మన ప్రమేయం లేకుండా. కరెక్ట్, చాలా చూస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు సుదర్శన్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దయ్యం వచ్చింది, మిమ్మల్ని పలకరించింది, పాట పాడు అని చెప్పింది, మీరు పాడక తప్పదు, అప్పుడు ఏం పాడతారు? ఖచ్చితంగా పాడతాడు. అది ఎలాగో పాడేస్తాను, అది కాదు, క్వశ్చన్కి ముందే పాడేస్తాను. లేదు, ఒక పాట మీకు తెలుసు కదా, మీరు అంతకుముందు కూడా పాడారు. నేను పాడగానే వెళ్ళిపోద్ది కాబట్టి పాడేస్తాను. పాడండి అయితే. మేము కూడా వెళ్ళిపోయేలా ఉన్నాం. దయ్యానికి కూడా ఆశ్చర్యపోయారు. 2 లైన్లు పాపం పాడండి. పాడు, అక్కడ దాకా పాడు, 2 లైన్లు అంటే పాడు. ఫిక్స్ అయిపోయాడు, ఏదో హిందీ దయ్యం వస్తుంది. కౌశిక్, మీ టీంలో ఆల్రెడీ వీళ్ళకి గోస్ట్ లక్షణాలు ఉన్నాయి అని అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అనుపమ గారు మీకు గేమ్ లో ఎక్కువ పాయింట్స్ వచ్చేలాగా కనిపిస్తుంది. ఇది నా జానర్ అన్నమాట, హారర్. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవిడ నుంచి ఇదైతే. నేను నా ఫస్ట్ హారర్ సినిమా వినింది చేశాను. ఈవిడ ఒక 100 విని సెలెక్ట్ చేసుకుంటే అర్థం చేసుకోండి. ఆవిడ అంటే హారర్ అంటే అంత ఇంట్రెస్ట్, వినింది కూడా చాలా. నేను చాలా హారర్ ఫిల్మ్స్ చూసాను. ఈ సినిమా ఒప్పుకుందంటే చిన్నప్పటి నుంచి నాకు హారర్ ఫిల్మ్స్ అంటే చాలా చాలా ఇష్టం. నేను చాలా ఇష్టం, నేను చూసిందే మళ్ళీ చూస్తాను, నాకు చాలా ఇష్టం హారర్ ఫిల్మ్స్ అంటే. సో ఈ సినిమా ఏంటంటే ఇట్స్ లైక్ ప్రాపర్, ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లో మన హాలీవుడ్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ హారర్ ఫిల్మ్స్ ఉంటాయి, చాలా సైలెన్స్ మీద ఉంటుంది. బట్ దిస్ ఇస్ నాట్ లైక్ దట్. ఇది నాకు తెలిసి దీనిలో లైక్ ఎవ్రీ 10 minutes లో ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. సో దట్ ఇట్స్ లైక్ నెక్స్ట్ ఏంటి అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది కాదు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. దట్ వాస్ దేర్ అందుకే నేను ఇది చూస్ చేశాను. అండ్ అది షూటింగ్ కూడా లైక్ వాజ్ రియల్లీ ఎక్సైటింగ్.
అర్థమైంది. ఓకే, Yeah. నెక్స్ట్ క్వశ్చన్ మీకే. మీరు మళ్ళీ మీకే వచ్చింది ఏంటి ఈ క్వశ్చన్? ఒక గంట సేపు మేమందరం వెళ్ళిపోతాం, మీరు మాత్రమే ఇక్కడ ఉండాల్సి వస్తే మీ పరిస్థితి ఏంటి? 1 minute కూడా ఉండదు. వెంటనే వెంటనే నేను జంపు. చిన్నప్పుడే ఈవిల్ డెడ్ లాంటి సినిమా చూస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ ఒక 5 మా కజిన్స్ ఒక 5 పెట్టుకొని చూసేవాడిని నేను. Hey, Evil Dead is a scary film. Yeah, very That's why scary. you are. Crow అనే That సినిమా, was Evil only Dead. horror film in the childhood. There was nothing else for us. Hey, why? When our childhood was different or what? Like you were in a almost different era same and I era. was in. I have seen so My many. childhood was different. Of course. I don't know about your childhood. మీ childhood అప్పుడు మొత్తం తెల్లచీర ఇది వేసుకునేవాళ్ళు కదా దెయ్యం అంటే. నిన్ను వీడని అని నేను నిజం చెప్తున్నాను. అప్పట్లో దయ్యాలు కొంచెం పద్ధతిగా ఉండేవి. ఏముంది, ఒక వైట్ చీర కట్టుకోవడం, ఒక యూనిఫామ్ ఉండేది దయ్యాలకి. అలాగే వాళ్ళు ఇలా వెనక నుంచి ఇలా జంప్ జంప్ చేసేవాడిని చేసేవాడు. అంత ఎక్కడప్పుడు వెరీ తిరిగేవాళ్ళు కూడా కాదు. మళ్ళీ మర్రి చెట్టు దగ్గరే ఉండేవాళ్ళు. అంత చీకటిగా ఉన్నా మనకి వెలుతురు కోసం కొవ్వొత్తు ఉండేది వాళ్ళ చేతుల్లో. Yeah. నాట్ సడన్ గా వచ్చేసి మనల్ని Like భయపెట్టడం. Kalyangatta Neeli, Malayalam. కళ్యాణగట్టలు నీలి. ఇట్ ఇస్ రోమింగ్ అవుట్ సైడ్ నౌ. Oh yeah. ఇన్ లోకా. Oh Loka. Oh. నేను దట్ ఇస్ ఓన్లీ రోమింగ్. ఒక మేము చూసి చాలా నవ్వుకున్నది ఏంటంటే, ఒక దెయ్యం పక్కన ఒక నిరుద్యోగ యువకుడు వాడు కూర్చొని కష్టాలన్నీ చెప్తే దెయ్యం కూడా ఏడ్చేస్తుంటది. ఆ మేము చూసి ఎంత నవ్వుకున్నాను నేను. ఓకే, సుదర్శన్ నిన్ను కలిస్తే పరిస్థితి అదేనేమో దయ్యానిది. ఒకవేళ దయ్యాలు కలిస్తే అవి కూడా రెఫ్యూజ్ చేసేటువంటి ఫుడ్ ఏంటంటావు? అంటే అది కూడా తినది ఈ ఫుడ్ని అని. ఉప్మా లేదా వైట్ ఇడ్లీ. అసలు ఉప్మా తినే పోయిన దెయ్యాలు కూడా ఉంటాయి. కరెక్ట్, కానీ ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లోనూ ఉండేటువంటి స్టేపుల్ ఫుడ్ అదే. నాకు చాలా ఇష్టం ఈ ఉప్మా. అయ్యి బాబోయ్, యు ఆర్ వెరీ డిఫరెంట్ రే. మీ క్వాలిటీస్ అన్ని. నేను ఉప్మా కోకోనట్ చట్నీతో తింటాను, చాలా బాగుంటుంది ఇంట్లో కదా. అంత అందంగా రెడీ చేయరు జీడిపప్పులు పెట్టి ఏని. అది ఉప్మా అంటే అది ఏదో ఒక సజ్జన లాగా టేస్ట్. చాలా మంచిది ఉప్మా. చాలా ఏం మంచిదా? తప్పు ఏమేమి తప్పు వేస్తారు మీ ఉప్మాలో? అనుపమ మా దాంట్లో ఉప్మా రవ్వ తప్ప ఇంకేం వేయరు. మీ దాంట్లో చాలా వేస్తారు. మీ ఉప్మాలో నాకు తెలిసి ఇడ్లీ దోశ అన్ని వేస్తారు అనుకుంటా, అందుకే బాగుంటాయి. మాకు పెసరట్టు ఉప్మా అని చేస్తారు, అది బాగుంటుంది. మళ్ళీ అంటే ఓన్లీ ఉప్మా అంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఎప్పుడైనా 10 daysకి ఒకసారి ఈజ్ గుడ్. ఇఫ్ వన్ సూపర్స్టిషన్ దట్ యు సీక్రెట్లీ బిలీవ్, అందరూ తలా ఒకటి మీరు నమ్మేటువంటి ఏదైనా ఒకటి, అంటే పిల్లి అడ్డం వచ్చిందనో, తుమ్మావనో. Superstition కాదు, బట్ యా నేను 11 నమ్ముతాను. ఓకే, 11 అంటే మంచిదంటారా? 11 is good. అది ఇట్స్ లైక్ ఏంజల్. యా, యు మేక్ అ విష్ at 11. అది ఎవ్రీ నౌ అండ్ దెన్ సడన్ గా మనం టైం చూసినప్పటికీ 11 కనిపిస్తుంది. బాగా లవ్ లో ఉన్న వాళ్ళు 11 బాగా వాడతారు. బాగా డీప్లీ లవ్ లో ఉన్న వాళ్ళు కొత్త జంట అన్నమాట. 11 అన్నది మంచి మెటీరియల్ ఇచ్చారు భయ్యా. ఇది కదా, మొన్నేమో మంచి మెటీరియల్ ఒకటి ఇచ్చారు మీరు, ఏంటి ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉన్నారు అని. ఇవాళేమో ఇవాళ interested గానే ఉన్నారు. కనిపిస్తుంది. సో ఎనీవే, ఓ షీ ఇస్ ఆల్సో బ్లషింగ్. శ్మశానంలో కూడా ఇంత బ్లష్ అవుతున్నారంటే. ఓకే 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 ఓకే, ఇక్కడతో ఆపేద్దాం. 11 ఇక్కడ ఆపేద్దాం. మీకేంటి సూపర్స్టిషన్? నంబర్స్ అన్నారు సేమా? నాకు 39 లక్కీ అనమాట. సో ఐ లైక్, నాకు ఎందుకో ఐ టెండ్ టు ప్లే అ లాట్ విత్ ఇట్. 3 and 9. 3 and 9. ఓకే, 12 అంటే 3. సుదర్శన్ ఆలోచిస్తున్నాడు. వీళ్ళు ఇంత చెప్తున్నారు ఇప్పుడు, నేను పిల్లి తుమ్ము 13 ఇవన్నీ నమ్ముతావా? అన్ని నమ్ముతా. తుమ్ము అంటే like ఎక్కడికైనా వెళ్ళే ముందు ఆ. అలా స్నీజ్ చేస్తే షూటింగ్ ఉంది, టైం అయిపోతుంది, పిల్లడ్డం